గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫైనలీ ఇండియా ట్రిప్ స్టార్ట్ చేశాను. కరెంట్లీ చెన్నై హైవే మీద ఉన్నాను అనమాట. ఇది నా ఫస్ట్ డే. సో ఇది నా డ్రీమ్ ట్రిప్ లిటరలీ. థాయిలాండ్ వీడియోలో కూడా చెప్పాను, 5 years వెయిట్ చేశాను ఈ ట్రిప్ కోసం. అండ్ ఇది నా లైఫ్లో బిగ్గెస్ట్ స్టెప్ అనొచ్చు. బికాస్ 10 years నుంచి ఫిట్నెస్ కెరియర్లో ఉన్నా నేను యాజ్ ఎ ట్రైనర్. గ్రో అవుతా వచ్చాను. ఆఫ్లైనే చేశాను మోస్ట్లీ. ఆన్లైన్ వచ్చేసి సైడ్ హసిల్లా చేసేవాడిని అంతే. బట్ ఇప్పుడు ఆఫ్లైన్ అంతా ఆపేసి ఫుల్ టైం ఆన్లైన్కి షిఫ్ట్ అవుతున్నాను. సో ప్రజెంట్ ప్లాన్ ఏంటంటే ఈ ఇయర్ మొత్తం, అంటే ఆల్మోస్ట్ 6 to 7 months అనుకుంటున్నా, ఆ, ఇండియాని కవర్ చేయాలి. మొత్తం అన్ని స్టేట్స్ ట్రై చేస్తాను మ్యాక్సిమం కవర్ చేయడానికి. ప్రజెంట్ అయితే కోస్టల్ ఏరియాస్ నుంచి, సౌత్ కోస్టల్ ఏరియాస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఆ, ఇవాళ వచ్చేసి నెల్లూరు, మ్యాక్సిమం నెల్లూరు వాళ్ళకి వెళ్తాను. నో రష్. డేలో 200, మ్యాక్సిమం 200 kilometers లేదా 150 kilometers కవర్ చేశాను. నాకు ఏదైనా ఏరియా నచ్చితే అక్కడ ఆగిపోతాను. ఐ స్పెండ్ మై టైం. సో ఈ ట్రిప్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఫిట్నెస్. నా ప్రొఫెషన్ ఎలా అయితే ఉందో, నేను ఎలా అయితే ఇన్ని ఇయర్స్ ఫాలో అవుతా వచ్చాను ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్, అవి సేమ్ ఫాలో అవుతూ ట్రావెల్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. బట్ ఈ ట్రిప్ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే, మన ఇండియాలో ఎవ్రీ 100 to 200 kilometersకి లాంగ్వేజ్ చేంజ్ అయ్యిద్ది, కల్చర్ చేంజ్ అయ్యిద్ది, ఫుడ్స్ చేంజ్ అవుతాయి, అండ్ రెసిపీస్ చేంజ్ అవుతాయి. సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవ్రీడే నేను న్యూట్రిషన్ అండ్ ట్రైనింగ్ని ఫాలో అవ్వాలి. సో ప్రజెంట్ అయితే నేను 4 days చేస్తున్నా అంతే ట్రైనింగ్. ఒక మైనర్ ఇంజురీ వల్ల రికవర్ అయితే కొంచెం మళ్ళీ ట్రాక్లోకి వచ్చేస్తాను. అండ్ న్యూట్రిషన్ కూడా నేను మో 2000 calories కంటే ఎక్కువ తినట్లేదు. బట్ అదంతా రికవర్ చేయాలి. సో నా డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2500 ఉంటుంది. అండ్ ఈ ఇంజురీ వల్ల నేను కొంచెం ట్రైనింగ్ ఇంటెన్సిటీ తగ్గించేశాను అండ్ క్యాలరీస్ కూడా తగ్గించేశాను. దానివల్ల ఐ లాస్ట్ నియర్లీ 4 kgs అనమాట. 74 ఉండేవాడిని, ఇప్పుడు 70 ఉన్నా. అది కూడా గెయిన్ చేయాలి. అందుకే ఈ ట్రిప్ నేమ్ ది ఫిట్ ఇండియా ట్రిప్ అని పెట్టాను. సో దీంట్లో 3 different థింగ్స్ మిక్స్ చేస్తానన్నమాట. ఒకటి ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్, నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్, అండ్ దాంతోపాటు మోటో వ్లాగింగ్ కూడా చేస్తాను. ప్రజెంట్ అయితే మోటో వ్లాగింగ్ సెటప్ లేదు, చెన్నైలో వెళ్ళి తీసుకుంటాను ఇప్పుడు. నా దగ్గర డీజేఐ అవన్నీ ఉన్నాయి కానీ, బట్ దాని అటాచ్మెంట్స్ అవి లేవు. మోస్ట్లీ చెన్నైలో సెట్ చేసుకొని అక్కడ నుంచి మోటో బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇది ప్రెజెంట్ నా సెటప్ అనమాట బైక్కి. లుక్, ఇంకా తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. స్లీపింగ్ బ్యాగ్ తీసుకోవాలి. మోస్ట్లీ ఇక్కడ అవసరం ఉండదు స్లీపింగ్ బ్యాగ్, నార్త్లో వెళ్ళాక అక్కడ కావాలి. -20 degrees తీసుకుంటాను. ప్రజెంట్ అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే వర్కౌట్ చేస్తున్నాను నేను. నిన్న వర్కౌట్ చేసేసాను. సో ఇవాళ చేయను, రేపు చేస్తాను అనమాట. ఇవాళ అయితే మోస్ట్లీ నెల్లూరు వరకు వెళ్దాం అనుకుంటున్నా, చూడాలి. నెల్లూరు వెళ్ళి రేపు చెన్నై రీచ్ అవ్వచ్చు. వన్స్ చెన్నై రీచ్ అయిపోతే అక్కడ మోటో వ్లాగింగ్ అండ్ ఎవ్రీథింగ్ సెట్ చేసుకుంటాను. అక్కడ నుంచి ఈ ఇంకా పర్ఫెక్ట్గా ఎవ్రీడే వ్లాగింగ్ అండ్ ట్రైనింగ్ న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటుంది. అండ్ మొత్తం క్యాప్చర్ చేస్తాను. నేను లైక్ షాపింగ్ ఎలా చేస్తున్నా గ్రాసరీస్కి, అండ్ కుకింగ్ ఎక్కడ చేసుకుంటున్నా, ఎన్ని మీల్స్ తింటున్నా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేస్తాను. గోవన్ 12 రేపు రీసార్ట్. నెల్లూరు రీచ్ అయ్యేటప్పటికి 7:30 అయిపోయింది. మధ్యలో వర్షం పడింది. యాక్చువల్లీ 7కి రీచ్ అవ్వాల్సింది. ఆన్లైన్ సెషన్ కోసం 5కి ఆగాను అనమాట. అక్కడ 6 హైవే పక్కన అయిపోయింది. ఒక డాబా దగ్గర అక్కడ ఆగి నుంచి నేను నా స్టార్ట్ ఆన్లైన్ అయ్యి 1 సెషన్ అవర్లో కంప్లీట్ రీచ్ చేసుకున్నా. అయిపోవాల్సింది, కానీ రెయిన్ పడడం వల్ల చాలా స్లోగా వచ్చాను. అండ్ 7:30కి రీచ్ అయ్యి మళ్ళీ నేను అక్కడి నుంచి హోటల్ వెతుక్కొని చెక్ ఇన్ చేసి థింగ్స్ అన్నీ పైకి తెచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 8:30, 9 అయిపోయింది. ఇంకా వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇప్పుడే ఎడిట్ చేస్తా ఉన్నా అన్నీ.
ఇది సిచ్యువేషన్. ఎక్కడికక్కడ మొత్తం తడిసిపోయి అంతా ట్రై చేశాను. వీడియో ఎడిట్ చేస్తా ఉన్నా, కంప్లీట్ చేసేయాలి. అన్నీ చార్జ్ పెట్టుకున్నా. దగ్గరలో జిమ్ ఉంది, రేపు మార్నింగ్ వర్కౌట్కి వెళ్ళాలి. సో రేపు వర్షం పడకపోతే చెన్నైకి రీచ్ అయిపోతాను. ఇక్కడ నుంచి చెన్నై 180 కిలోమీటర్స్ ఉంది అంతా. మ్యాక్సిమం రేపు చెన్నై రీచ్ అయిపోతాను ఇఫ్ వెదర్ బాగుంటే. లేదు వర్షం పడితే బ్రేక్ తీసుకొని ఎల్లుండి స్టార్ట్ అయిపోతాను. ప్యాకింగ్ ఫర్ ఆల్ ఇండియా ట్రిప్. నేను నెక్స్ట్ 6 మంత్స్కి క్యారీ చేయబోయే మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. స్టార్టింగ్ విత్ ఇవన్నీ ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్ ఎక్విప్మెంట్ అనమాట. టెంట్ డెకాత్లాన్లో తీసుకున్నా. ఇది వచ్చేసి గ్యాస్ స్టవ్, పోర్టబుల్ గ్యాస్ స్టవ్, బ్యూటైన్ గ్యాస్తో రన్ అయ్యేది. అండ్ ఇవి కుకింగ్ యూటెన్సిల్స్ అనమాట, చూపిస్తాను. అండ్ నెక్స్ట్ డైట్ అంతా కుక్ చేసుకునేది దీంట్లోనే. అండ్ ట్రెక్కింగ్ బ్యాగ్, ఇవన్నీ రెయిన్ కోట్ అండ్ బ్యాగ్ కోసం. వే ప్రోటీన్ సప్లిమెంట్ కూడా క్యారీ చేస్తున్నా. నా ట్రెక్కింగ్ షూస్, ట్రెక్కింగ్ అండ్ రైడింగ్ షూస్ అనమాట ఇవి, వాటర్ ప్రూఫ్. అండ్ ఇవి ట్రైనింగ్ షూస్. ఫస్ట్ ఎయిడ్ కిట్, నార్మల్ సాక్స్ అండ్ వాటర్ ప్రూఫ్ సాక్స్. ఇవి నా క్లాత్స్, డ్రై ఫిట్ క్లాత్స్ 5 పేర్స్ ఉన్నాయి. అండ్ ఇవి బ్రష్, సోప్ అండ్ నా స్పేర్ గ్లాసెస్ ఇవన్నీ. సో మోస్ట్లీ టెక్ ఎక్విప్మెంటే ఎక్కువ ఉన్నాయి కాంటెంట్ క్రియేషన్వి. ల్యాప్టాప్ అనేది, మైక్ హోలీ ల్యాండ్ది, అండ్ DJI కెమెరా, దాంతోనే రికార్డ్ చేస్తాను. అండ్ మౌస్, ఇవన్నీ ట్రైపాడ్స్ అవన్నీ. అండ్ ఇవి బైక్వి అనమాట, చైన్ క్లీనర్, ఎలంకీస్ అవి. బుక్స్ కూడా క్యారీ చేస్తున్నా, కొన్ని కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి. 3 బుక్స్ ఉన్నాయి. 5 ఆర్డర్ చేసా, 2 కంప్లీట్ చేసేసా. ఇవి నా రైడింగ్ ఎక్విప్మెంట్, హెల్మెట్, దీంట్లోనే ఇవన్నీ ఫిట్ చేయబోతున్నా. ఇవి వచ్చేసి సాడిల్ బ్యాగ్స్ అండ్ నా రైడింగ్ జాకెట్. ఇంకా చాలా తీసుకోవాలి, ఇంకా చాలా కొనాల్సినవి ఉన్నాయి. అవన్నీ నేను చెన్నైలో వెళ్ళి తీసుకుంటా.